నిన్న మా కామారెడ్డి జిల్లా మరి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యటన కొనసాగింది. మరి ముఖ్యమంత్రి పర్యటన అంటే ప్రజలు రైతులు ఏమిస్తారు అని చెప్పి మేము ఇంత నష్టపోయినాం, ఏమిస్తారని చెప్పి ఎదురు చూస్తూ ఒక ఆశతోటి ఎదురు చూస్తూ ఉన్నారు ఎల్లారెడ్డి రైతులు ముఖ్యంగా. మరి ముఖ్యమంత్రి గారేమో తన అధికార బలంతో ప్రతిపక్ష నాయకులను మమ్మల్ని పోలీసులను పెట్టి గృహ నిర్బంధాలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులను పోలీస్ స్టేషన్లలో వేయడము అంటే ఇదేనా ప్రజాపాలన అంటే? మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వరదలు వచ్చి నిన్నటికి 9 రోజులైంది. మేము నిరంతర వరదలు మొదలైన మొదటి రోజు నుంచి మేము స్థానికంగా ఉంటాం కాబట్టి మొదలైన మొదటి రోజు నుంచి ప్రతి మండలం, ప్రతి గ్రామము, ప్రతి తాండా తిరుగుతూ రైతులకు భరోసా కల్పించి ఒక నమ్మకాన్ని కలిగించి మీకు ఎటువంటి భయపడకండి అని చెప్పి వాళ్ళకు భరోసా కల్పించి మేము గ్రామాలు తిరుగుతుంటే ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆ రోజు వరదలు వస్తూ ఉంటే మేము అధికారులకు ఫోన్ చేసినా ఎవ్వరు స్పందించడం లేదు. ఎంత బాధ అంటే రాజంపేట మండలం కొండాపూర్లో 2 చెరువులు తెగిపోయినాయి. ఒకటి ఊర చెరువు, ఒక లింగాల చెరువు, 2 చెరువులు తెగిపోయి పెద్ద వరద, భారీ వర్షము, పెద్ద వరదలు వచ్చి షేర్ శంకర్ తాండా, లేతమామిడి తాండా, ఎల్లాపూర్ తాండా, గుండారం, గుడెన్క తాండాలు మొత్తం నీటిలో దిగ్బంధం అయితే వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటే ఎవరు రెస్పాండ్ అవుతలేరు. సార్ మమ్మల్ని కాపాడండి అని చెప్పి అది సాయంకాలానికి పోచారం ప్రాజెక్టు బ్యాక్ ఏరియా ఆటోమేటిక్గా వాటర్ దిగిపోయింది కాబట్టి ఆ తాండాలన్నీ కూడా బయటపడ్డాయి. అలా ప్రభుత్వం చేసింది ఏమీ లేదు ఆ మండలంలో. అదేవిధంగా అన్ని మండలాల్లో గతంలో ఎన్నెళ్ళు లేని విధంగా దాదాపు 60 సెంటీమీటర్ల వర్షం అక్కడ నమోదైంది. ఆరుగొండ గ్రామం సెంటర్గా కామారెడ్డి జిల్లాలో ఆరుగొండ గ్రామంలో హైయెస్ట్ రెయిన్ఫాల్ అక్కడ. మరి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా అధికారులు కానీ అక్కడ ఇక్కడ తిరిగిన మేము 3-4 రోజులు తిరుగుతుంటే కూడా అక్కడికి ఎవరన్నా పరామర్శించారా లేకపోతే ఏమైనా డేటా తీసుకురంటే అక్కడ కనీసం అట్కాంచెట్టలు కూడా లేరు. ఎంత అంటే ఈ ప్రభుత్వము ఎంత నిర్లక్ష్యం అంటే ఒక తాండాలో, ఎల్లాపూర్ తాండాలో సార్ మేము 3 రోజులు అవుతుంది, మాకు నీళ్లు లేవు, కరెంటు లేవు, తాగడానికి నీళ్ళు లేవంటే కనీసం ట్రాక్టర్లు డీజిల్ పోసుకోవడానికి కూడా వాళ్ళ ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. డైరెక్ట్ చెప్తా ఉన్నారు మా దగ్గర పైసలు లేవు. ఇంకా చాలా గలీజ్ మాట మాట్లాడారు వాళ్ళ అధికారులు. అది ఎవిడెన్స్ సోషల్ మీడియాలో కూడా వచ్చింది. మా నోటితో చెప్పాలంటే సిగ్గు అనిపిస్తుంది. మీరు తాగండి అని చెప్పి కూడా అట్లా అంత నిస్సిగ్గుగా మాట్లాడారు అధికారులు. అది అంతటి మేము కేటీఆర్ గారు చెప్తే ఇమీడియట్గా నువ్వేం చేయ, ఒక 5,000 రూపీస్ పెట్టినట్టే డీజిల్ పోయించినాం మా సొంత పైసలతోటి. మేము డీజిల్ పోయించి ఆ తాండావాసులకు నీళ్ళు తాగించినాం.